చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది. ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా భగవదారాధన ఒక్కటే కాదు, ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి. అలాగే మనకి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమి అంటే పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు. అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు. సరే, దీపానికి ఎనలేని ప్రఖ్యాతి. ఇది కాక వనభోజనాలు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నడుస్తాయి. ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్నటువంటి మాసం. గోపూజలు కూడా వీటన్నిటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటటువంటి మాసం. శుక్లపక్షంలో ఒక తిథి, కృష్ణపక్షంలో ఒక తిథి ప్రత్యేకంగా గోపూజ కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి తిథులు కలిగినటువంటి మాసం. శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదభావాన్ని పాటించకుండా త్రయంబకుడన్న పేరుతో పరమశివుణ్ణి, దామోదరుడన్న పేరుతో శ్రీ మహావిష్ణువుని ఒకే స్వరూపంగా భావన చేస్తూ పూజలు చేసేటటువంటి మాసం కార్తీక మాసం. విశేషించి కార్తీక మాసానికి ఉండేటటువంటి లక్షణం విశేషమైనటువంటి మంచు కురియదు. ఈ మాసం దాటిందనుకోండి శరదృతువు వెళ్ళిపోతుంది. ఎందుచేత అంటే ఆశ్వీజ మాసము కార్తీక మాసము ఈ రెండు శరదృతువు. శరదృతువు దాటిపోయింది అంటే హేమంత ఋతువు ప్రారంభమైపోతుంది. హేమంత ఋతువు ప్రారంభమైందంటే విశేషంగా మంచు పడడం మొదలవుతుంది. మంచు పడడం మొదలైంది అంటే అది జీవకోటికి ఆరోగ్యానికి అంత యోగ్యమైనది కాదు. అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అనుష్ఠానం చెయ్యడం కూడా అంత తేలికైనటువంటి విశేషం కాదు. గ్రీష్మ ఋతువు ఉందనుకోండి విశేషమైనటువంటి తాపంతో ఉంటుంది. అందుకే అంత తాపంతో ఉండేటటువంటి కాలంలో భగవంతుని యందు మనసు నిలబెట్టి ఆరాధన చెయ్యడం కూడా అంత తేలిక కాదు. వర్ష ఋతువు ఉందనుకోండి, హోరున వర్షములు పడుతుంటే భగవదారాధన యందు మనసు నిలబెట్టడం, దేవాలయాలకు వెళ్ళడం, ప్రదక్షిణం చెయ్యడం, దీపాలు వెలిగించడం, అనేకమైనటువంటి పూజాదులను నిర్వర్తించడం సుసాధ్యమైనటువంటి విషయం కాదు. ప్రకృతి పరంగా ఆలోచించినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఉన్నంత సౌలభ్యం, ఇప్పుడు ఉన్నటువంటి ఆనుకూల్యత మిగిలిన మాసములలో కనపడదు. ఇది శరదృతువైనటువంటి కారణం చేత పండు వెన్నెల కురుస్తూ ఉంటుంది. చంద్రుడు పరమ ఆహ్లాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆకాశమంతా చిన్న చిన్న తెల్లటి దూది పింజల వంటి మబ్బులతో నిండి ఉండి ప్రస్ఫుటమైనటువంటి కాంతి భూమి అంతటా కూడా ప్రసరించి ఉంటుంది. ఈ కాలంలో ప్రత్యేకించి రాత్రుల యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది, పగలు యొక్క నిడివి తక్కువగా ఉంటుంది. అందరూ కూడా ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. మనకి ఋషులు దార్శనికులు. మనందరం కూడా ఋషులకు రుణపడిపోయాం. ఎందుకని అంటే ఋషులు కేవలం వాళ్ళు తరించడం కాదు, మనందరం కూడా తరించడానికి వీలుగా కాలాన్ని విభాగం చేసి మనకి అందించారు. అలా అందించినప్పుడు ఉపాసనని దృష్టిలో పెట్టుకుని జంతూణాం నరజన్మ దుర్లభం కనుక నరుడిగా జన్మించినటువంటి వ్యక్తి భగవంతుని ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి యోగ్యమైనటువంటి విభూతి ఏ కాలమునందు బాగా ప్రస్ఫుటమై ప్రసరిస్తుందో అటువంటి కాలమును గణన చేసి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుని దాన్ని రెండుగా విభాగం చేశారు. ఒకటి దక్షిణాయనం, రెండవది ఉత్తరాయణం. దక్షిణాయన పుణ్యకాలము అంటాం. ఎందుచేత అంటే దక్షిణాయనం అంతా కూడా ఉపాసన సంబంధమై ఉంటుంది. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే దగ్గరగా కూర్చుండుట అని. దగ్గరగా కూర్చుండుట అంటే ఏదో భౌతికంగా దగ్గరగా కూర్చోవడం కాదు. మనసులో
భగవంతుడి గురించి చింతన చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సందర్భం. లోపల ఏ పని చేస్తున్నా భగవంతుడి గురించినటువంటి స్మరణ ఉండాలి. ఏది జరుగుతుండనివ్వండి, అది భగవంతుడితో ముడిపడాలి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా ద్యౌతి విధి ప్రణామ సంవీశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యా పర్యాయస్తభవతు ఎన్నే విలసితం అంటారు. ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ మాట మాట్లాడడానికి కావలసినటువంటి స్వరపీఠిక ఏ ఇతర ప్రాణుల యందు లేదు. కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి నాకు మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నేను మాట్లాడేటటువంటి మాట అందరి మనసులకు శాంతి కల్పించేదై ఉండాలి తప్ప, నేను మాట్లాడేటటువంటి మాట ఇతరుల యొక్క మనసుకు వ్యగ్రత కల్పించేది కాకుండుగాక. ఈ అనుగ్రహాన్ని నాకు పరదేవత ఇచ్చింది కాబట్టి దీన్ని నేను ఎప్పుడూ సద్వినియోగం చేసుకుంటాను అని మాట మాట్లాడే ముందు కానీ, మాట మాట్లాడిన తర్వాత కానీ మాట యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి 84 లక్షల జీవరాశులలో నరుడొక్కడేనని, అటువంటి నరుడిగా జన్మని పొందడానికి నాకంటూ ఒక ప్రత్యేకమైన పుణ్యం ఉందని తెలియకపోయినా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత మాత్రమే ఈ నరజన్మ లభించిందని, అటువంటి జన్మలో నాకు పరమేశ్వరుడు స్వరపేటికి నిచ్చినందుకు కృతజ్ఞుడనై దాన్ని నేను దుర్వినియోగం చెయ్యకుండా సర్వకాలములయందు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని, పరదేవత ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని ఆమె అనుగ్రహం కొరకే ఉపయోగించుకుంటానని నిరంతరం భావన చెయ్యడానికి పూజామందిరంతో సందర్భం ఉండదు. ఎప్పుడూ పూజామందిరంలోనే కూర్చోవలసినటువంటి అవసరం ఉండదు. ఏ మాట మాట్లాడవలసిన అవసరం వచ్చినా ఆ మాట మాట్లాడడానికి శక్తినిచ్చినటువంటి పరదేవతని స్మరించి కృతజ్ఞతని ఆవిష్కరించడానికి మనసులో సంస్కృతి, ఆ ఆర్ద్రమైనటువంటి భావన ఉంటే చాలు. అదిగో అది ఉపాసన. ఏది చేస్తున్నా మనసులో భగవంతుడు స్మరణలోకి రావడం. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతనగారు భాగవతంలో. ప్రహ్లాదుడు ఏది పైకి చేస్తున్నా లోపల భగవంతుని యొక్క దర్శనాన్ని పొందుతూ పరమ ఆనందాన్ని పొందుతుండేవాడు. అలా ఉపాసన చెయ్యాలి అంటే మనసు నిలబడాలి. అన్నిటికన్నా ప్రధానం మనసు. అది ఇంద్రియములను యాంత్రీకరణ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక పూజ మొదలు పెట్టారనుకోండి, ఓం నిధనపతయే నమః అన్నప్పుడు ఉంటుంది, ఓం నిధనపతాంతికాయ నమః అనేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. చేతిని యాంత్రీకరిస్తుంది, నోటిని యాంత్రీకరిస్తుంది, నోరు నామం చెప్తుంది, చేయి పట్టుకెళ్ళి పువ్వులు భగవంతుని యొక్క పాదముల యందు సమర్పిస్తుంటుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, ఈ పదార్థములన్నిటినీ నేనే సృజించాను, నువ్వు కొత్తగా తెచ్చేది లేదు, నేను సృజించినది నాకు ఇస్తున్నావు. నీ శరీరాన్ని కూడా నువ్వు సృజించుకోలేదు. 7 ధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దాన్ని నేనే తయారు చేశాను. నాకు కావలసింది నీ మనసు నా పాదముల దగ్గర పెట్టు. నువ్వెవరన్నది నాకు అనవసరం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అంటారు శంకర భగవత్పాదులు. శరీరంతో సంబంధం లేదు. మనసు భగవంతుని దగ్గర పెట్టగలిగినటువంటి ప్రాణి ఏదైనా తరించింది. ఒక్కొక్కసారి మనుష్య జన్మ కాకపోయినా తరించిన ఉన్నాయి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఒక పాము తరించాయి. ఒక కొండ నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం అని శంకరులు అన్నట్టుగా ఒక కొండ అయితేనే,
భద్రాద్రి తపస్సు చేసి రామచంద్రమూర్తిని తన శిరస్సు మీద నిలబెట్టుకోగలిగింది. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరీ చక్రం చోర్ధ్వకరీడ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ భద్రాచలం ఎంత గొప్పదైంది, వెంకటాచలం ఎంత గొప్పదైంది, శ్రీశైలం ఎంత గొప్పదైంది. పర్వతములైతే మాత్రం అవి భగవంతుణ్ణి తమ శిరస్సున దాల్చి తరించాయి. మనస్సు భగవంతుని యందు నిలబెట్టడానికి యోగ్యమైనటువంటి కాలాన్ని ఋషులు గణన చేసి దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని నిర్ణయం చేశారు. బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయానికి ముందు ఉండేటటువంటి కాలం. సూర్యోదయం నుంచి 88 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఉండేటటువంటి కాలము అని పిలుస్తారు. అది భగవదారాధనకు అత్యంత ఉపయుక్తమైనటువంటి కాలం. ఆ సమయంలో భగవంతుని యందు మనసు నిలబెట్టడం తేలిక. ఒక రోజుకి సూర్యోదయానికి ముందు 88 నిమిషములు ఎలా అరుణోదయంతో కలిపి భగవదారాధనకు యోగ్యమవుతుందో అలా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే అందులో బ్రాహ్మీ ముహూర్తముగా పరిగణింపబడేటటువంటిది ఆశ్వీజ మాసం. అందుకే తమోగుణం విరిగిపోవడానికి దేవీ నవరాత్రులతో ఉపాసన ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చేటటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. ఎందుచేత అంటే కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం. కృత్తిక అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. ఈ నెల అంతా కూడా అగ్ని సంబంధంగానే ఉంటుంది. అందుకే అసలు ఆశ్వీజ మాసం యొక్క చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య నాడు దీపావళి, ఆవళి అంటే వరుస, దీపముల యొక్క సమాహారంగా పండగ ప్రారంభమవుతుంది. ఇంకా ఆ తరువాత కార్తీక మాసం అంతా కూడా దీపం యొక్క ఆరాధన. ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. అసలు సనాతన ధర్మం అగ్ని ఆరాధన మీద ఆధారపడింది. మిగిలిన ధర్మములకు సనాతన ధర్మములకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ ధర్మచక్రం దేనిని ఆధారం చేసుకుని తిరుగుతుంది అంటే అగ్నిని ఆధారం చేసుకుని తిరుగుతుంది. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అగ్నిహోత్రుడు గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ గురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు. ఆయన హవ్యవాహనుడై మనం దేవతలకి హవిస్సునిస్తే స్వాహ అంటూ వేసినటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రుడు తీసుకెళ్లి దేవతలకు ఇస్తాడు. దేవతలు మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని తిని వాళ్ళు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట కలుగుతుంది. భాగవతం దశమ స్కంధంలో అంటారు, ఎప్పుడైనా వర్షం కురిసిందనుకోండి దానివల్ల సమృద్ధిగా పంట కలుగుతుంది. అందుకే మఖము చేయ వజ్రి వెలి సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మీ సిధీను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే హవిస్సు దేవతలు తింటారు. దేవతలు తిని సంతోషిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట ఉంటే మనం సమృద్ధిగా ఉంటాం. మనమే కాదు, శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణుల దగ్గర నుంచి అందరూ సంతోషంగా ఉంటారు. మనం సంతోషంగా ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేస్తే దేవతలకి మళ్ళీ హవిస్సు అందుతుంది. మళ్ళీ సంతోషిస్తే మళ్ళీ వేళ పట్టున వర్షం కురిపిస్తారు కురవవలసిన సమయంలో. అప్పుడు మళ్ళీ పాడి పంట వృద్ధిలోకి వస్తాయి. అదొక ధర్మచక్రం. అలాగే పితృదేవతలకి కవ్యం ఇవ్వాలంటే అగ్నిహోత్రుడి ద్వారా ఇస్తారు. ఇంట్లో ఆహారాన్ని పచనం చేసుకోవాలంటే అగ్నిని ఆరాధన చేసుకుని చేస్తారు. తెల్లవారి లేచినదాదిగా అగ్నిని ఆరాధించడము ప్రధానమైనటువంటి జాతి ఏది అంటే సనాతన ధర్మమును నమ్మినటువంటి వాళ్ళ యొక్క లక్షణం. అందుకే ఇక్కడ ప్రధానమైన ఆచారము దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని ఆరాధన మీద ఆధారపడుతుంది. అగ్నిని ఆరాధించడం ఎవరో కొన్ని వర్ణముల వారు మాత్రమే చేసేటటువంటిది కాదు, అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు. అందుకే వైద్యనాథ దీక్షితీయాన్ని పరిశీలిస్తే
అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు అనేటటువంటి విషయం సుస్పష్టంగా తెలుస్తుంది.